నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, దూలపల్లి, మైనంపల్లి, హనుమంతరావు ఇంట్లో, కొంపల్లి, బహదూర్పల్లి రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న బాధితుల సమావేశం. సుమారు 116 మంది ఈ సమావేశంలో బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కొంపల్లి నుండి బహదూర్పల్లి వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో తమ ఇల్లు, వ్యాపారాలు కోల్పోతున్నామని దూలపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కోంపల్లి ప్రాంతానికి, ప్రత్యేకంగా దూలపల్లికి సంబంధించిన మా ప్రాంత వాసులందరినీ కూడా కలుసుకోవడానికి ఇక్కడ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరం కూడా వారికి ఉన్న ప్రధానమైన సమస్య ఈరోజు రోడ్డు వెడల్పు భాగంలో వారు కోల్పోతున్న ఇల్లు, స్థలాల గురించి, వాటికి నష్టపరిహారం విషయంలో వారు మా దృష్టికి తీసుకొచ్చారు. వారికి తగు విధమైన న్యాయం చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా వారికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా వారికి మనవి చేస్తూ, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంగా అన్ని హంగులాలలో ఈ నగరం అభివృద్ధి చేయాలనే కాంక్షతో స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒకటి తర్వాత ఒకటి అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మహానగరంలో ఈ ప్రాంతవాసులకు, ఈ మహానగరంలో ఉంటున్న అందరికీ కూడా త్రాగునీరు, ఉండటానికి, పేదవారికి ఉండటానికి ఇల్లు, మరి అదేవిధంగా స్వచ్ఛమైన నీరు అందియాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో, తద్వారా వారి ఆరోగ్యం, వారికి నాణ్యమైన జీవన ప్రమాణాలతో మన నగరంలో జీవించే ప్రధానమైన హక్కు కల్పించడానికి ఒక ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వెనకాడేది లేదు. అందుకోసమే ఇప్పుడే మా సోదరులందరూ చెప్తా ఉన్నారు, చెరువులు ఆక్యుపై అని. చెరువులకు సంబంధించి మీరు వెంటనే దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్తా ఉన్నారు. మీ ముందనే చూసిండ్రు. అంటే అలాంటి కార్యక్రమాలు, కార్యాచరణ ఒక సంవత్సరం క్రితమే మేము చేపట్టడం ద్వారా వారికి ఒక నమ్మకము, విశ్వాసం ఏర్పడ్డది. ఆక్రమించిన చెరువులకు సంబంధించి ఈరోజు ఇక్కడ నీటి నిల్వలకు సంబంధించి ఎంత ఉపయోగపడుతుందో ప్రజలే ఈరోజు గమనించి, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా దగ్గర ఎందుకు చేస్తలేరు అని ఈరోజు ఇక్కడే ఇదే దూలపల్లికి సంబంధించిన చెరువు విషయంలో వారు మమ్మల్ని అడిగితే, మరి దానికి కూడా ప్రతిపాదనలు పెట్టి 3 కోట్ల రూపాయలతో నిధులు ఇప్పించే కార్యాచరణ చేసిండ్రు. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, మొత్తము గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా అపార్ట్మెంటు నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చి, డ్రైనేజీలకు సంబంధించిన ప్లానింగ్ లేకుండా, మంచినీటి వ్యవస్థకు సంబంధించిన ప్లానింగ్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా చేసిన వారికి ఇల్ ప్లాన్డ్, అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ సిటీకి సంబంధించి చేసిన కనుకనే అంతా కూడా మొత్తం యావత్తు ఈ హైదరాబాద్ మహానగరంలో ఉంటున్న ప్రాంతవాసులు అందరూ కూడా ఆ సమస్యలు చూస్తూ ఉన్నారు. ఆ సమస్యను పరిష్కారాలు చేయడానికి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతవాసులకు సంబంధించి ఇప్పుడే కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. మంచినీటికి సంబంధించి, స్ట్రీట్ లైట్కి సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి అంశాలు పెరుగుతూ ఉన్న జనాభా, మరి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడతా ఉన్న సందర్భంలో, అవసరాలు పెరుగుతూ ఉన్న సందర్భంలో నిధులు కూడా మొట్టమొదటిసారి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 10,000 కోట్ల రూపాయలు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ, రహదారుల వెడల్పు పెంచుతూ, ఎవరికి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతా ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు. బ్రిడ్జిల నిర్మాణం విషయంలో కానీ, అండర్గ్రౌండ్ ప్యాసేజ్ విషయంలో కానీ, రోడ్ వెడల్పు కార్యక్రమాల విషయంలో కానీ, మరి మున్సిపల్ శాఖ అధికారులతో పాటు స్వయానా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించి మరి ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో పోతాను. అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రావీణ్య జిల్లా కలెక్టర్ గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పటాన్చేరులోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్న పిల్లలు పగలు ఇంకా ఆ బ్యాగ్ కొత్త పిల్లలు ఎంతమంది వాళ్ళు కట్టి 10 మంది వస్తున్నారు. ఎంతమంది రోజు వస్తున్నారు? మీ పిల్లల కోసం ఇప్పుడైతే మేమైతే ఏ టైంకి వచ్చినారు? 10-11 ఈరోజు పిల్లలు తింటున్నారు. ఏం తింటున్నారు వాళ్ళు? వస్తున్నారు. ఆగస్టుదా జూలైదా ఎప్పుడు? ఆగస్ట్ ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇష్యూ చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి దోహదం. వివేక్ వెంకటస్వామి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అవిఘ్నమస్తుగా ముందడుగు వేయడానికి జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. చూపొక్కటి చాలు దీపాలు వెలిగించు, గుండె ఊహలను పట్టు కోటి పద్యములు కొసరి కేంద్రాన శక్తి సరస్సులు చలువారు స్త్రోవలదు జరిగిన జరగబోనీయకు నమ్మకాన్ని పెంచుదా స్వర్గమనేదెక్కడున్నని బలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదా స్వర్గమనే గౌరవనీయులు డిఆర్డీఓ పీడీ జ్యోతి గారిని శక్తి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా మండలాలు ఏవైతే మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందులో భాగంగా ఎంతో సాధికారతను సాధించారు మన మహిళా గ్రూప్స్. మనకు దాదాపు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు రాజనరసింహ గారు మాట్లాడతారు. మీ అందరూ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అందరికీ కూడా రైతులకు గౌరవపతి చేస్తాడు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు. కేవలము ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా కరోడ్పతులు కావాలి, ఎట్లా 100 పడకలు ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ రోజులలో ప్రగతి భవన్ కట్టుకుని మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ ఏదైతే హామీలు ఇచ్చినారు, ప్రత్యేకంగా మహిళలకు మీకు కరోడ్పతి చేస్తాము, మీ గురించి అనేకమైన స్కీమ్లు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు కావాలి,
అర్హత ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంకి 3,500 ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది. చాలా చోట్ల కూడా అందరూ కూడా ఈ ఇల్లులు కట్టుకోవడం ప్రారంభం చేయడం జరిగింది. మీరందరికీ కూడా ఇదే కోరుతున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారో మళ్ళొక్కసారి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని మోసం చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు. ఎవరికైతే రాలేదో ప్రొసీడింగ్స్ మీ అందరికీ కూడా కొంచెం ఓపిక పడండి. అందరికీ కూడా ఇల్లులు లభించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నాను. దాంతోపాటు మహిళలకు మీకు ఇల్లులతో పాటు మీ అందరికీ 200 యూనిట్లు ఫ్రీ. ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 2 లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ 75 lakhs కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది. ఈరోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము 26 కోట్లతో వర్క్స్ అనేది ఇప్పటి వరకు టేకప్ చేశాము. అండ్ చాలా మంచిగా మహిళా గ్రూప్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ వర్క్స్ ని కంప్లీట్ చేశారు. ఇవి చూసి మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ నుంచి కేజీటీలలో ఒక 3 కోట్లు, అలానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 1 కోటి పైగా ఏవైతే శాంక్షన్ చేశారో ఫండ్స్, ఆ వర్క్స్ అన్ని కూడా మన మహిళా శక్తి గ్రూప్స్ ఏఏపీసీ ద్వారానే చేయాలి అనేది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో ఇట్లా మంచిగా ఒక వర్క్ ఇస్తే అది ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇంకా జరిగే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మహిళా శక్తి అండ్ మన మహిళా గ్రూప్స్ ద్వారానే చేయాలి అనేది కూడా ఈ మధ్య గవర్నమెంట్ లో అన్ని ప్రోగ్రామ్స్ పాలసీస్ కూడా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో కూడా ఇప్పటికీ వాళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నెలకి 2.5 లక్షలు అట్లా వస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే నెలకి వాళ్ళు 5 లక్షలు ఇన్కమ్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. అలానే ఇప్పుడు వేరే కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడున్న మహిళా గ్రూప్స్ తో కూడా మనము, అలానే మన గ్యాస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, ఆయిల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ చేసుకొని అక్కడ కూడా పెట్రోల్ పంప్స్ కోసం మనం కృషి చేస్తున్నాము. ఇదే కాకుండా జిల్లాలో యూనిఫామ్స్ అన్ని కూడా ఈసారి ఫస్ట్ పేర్ యూనిఫామ్స్ ఆల్మోస్ట్ 80,000 యూనిఫామ్స్ 1000 టైలర్స్ మన జిల్లాలో మహిళా గ్రూప్స్ నుంచి కుట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా అందజేయడం జరిగింది. ఇది అంతా కూడా మన మహిళా శక్తి ఉన్న కృషి, మీరందరూ చేసిన సహాయం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ మీకు ఎంతైతే 2 కోట్ల రూపాయలు మీరందరూ కూడా ఈ యూనిఫామ్స్ కుట్టి సంపాదించారు, ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే అది మీకు రిలీజ్ చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాము. ఇన్ఛార్జ్ మన కార్మిక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అలాగే ఆరోగ్య మంత్రి నామకల్ రాజనరసింహ గారు, మరి నాగరికేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రంజిరెడ్డి గారు, మరి ఫహీం గారు, ఇక్కడ చేసిన ప్రతినిధులకి, అలాగే ఈ సభకు హాజరైన మహిళా సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, అలాగే పత్రికా విలేకరులకి, మరి ఈరోజు ఇంత సంబరాలు మనం చేసుకుంటున్నాం. ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి మహిళలో కూడా శక్తి అనేది కనిపిస్తుందంటే మరి ఇప్పుడు మన యంత్రాంగం అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి మహిళ కూడా మన ముఖ్యమంత్రి కోటీశ్వరాలు చేస్తా చెప్పిన రోజు నుంచి మరి మనకు అన్ని కూడా మన కలెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉండేది మీ అందరికీ తెలుసు. నేను కొన్ని సందర్భాల్లో విలేజ్లో పోతే మేము పొదుపు అట్టుకోలేకపోతున్నాం, కట్టుకున్నా మాకు వచ్చేది ఏమీ లేదు, ఒదిగేది ఏమీ లేదు, మేము గ్రూప్ నుంచి తప్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఒక్కరు కూడా సహకరించే ప్రభుత్వం లేకుండే, మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే ప్రభుత్వం లేకుండే. కానీ ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పెద్దపీట వేస్తున్నామంటే మనకున్న తెలివి, మహిళలకి ఏదైనా ముందుగానే పసిగడతారు, ముందుగానే చెప్తారు, ఏం జరగబోయేది అనేది ముందుగా చెప్తారు, చెప్పి దాన్ని అనుసరించే విధంగా మనకు ఆ తెలివి దేవుడిచ్చింది. కూడా మహిళలు మరి చేయగల సత్తా శక్తి ఉందని మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడే మరి మన అక్కలు చెల్లెలు చెప్పిండ్రు,
మేము ఏ స్థాయిలో ఉంటే ఈరోజు ఏ స్థాయికి వచ్చినాం అనేది, ఎంత ధైర్యం అనేది వచ్చిందో తెలిసింది. 10,000 వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు 1,00,000 వస్తే ఏ విధంగా ఉంది, మరి ఇంట్లో ఏది కావాలని. ఈనాటి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా వ్యక్తి అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము. ఈ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథిగా మిత్రుడు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రులు వివేక్ గారు, జిల్లా ఎస్పీ గారు, వేదికలకు వచ్చిన 4 ముచ్చట్లు మీకు సంబంధించి నేను ప్రస్తావిస్తాను. గతంలో ఈ చరిత్ర తీసుకుంటే 2000లో మొదలైంది స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన. అంటే సుమారు 25 సంవత్సరాల క్రితము ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రామీణ మహిళలు పొదుపు ద్వారా, పొదుపు సంఘాల ద్వారా కాపాయం చేసుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి. దానికి బ్యాంకుతో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ అనేది ఒకటి ఇస్తే, మీరు ₹1 ప్రతి నెల ₹1 ఆ రకంగా జమ చేసుకుంటూ సంఘాలను ఏర్పాటు చేసుకొని బ్యాంకు ద్వారా 5,000 నుంచి 10,000, 12,000 వరకు మీరు రుణము తీసుకొని తిరిగి 30 కిస్తులలో మీరు చెల్లించుకుంటూ కట్టకండి. సకాలంలో 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 20 లక్షలే కానీ మీరు ఎంత రుణం తీసుకుంటే 30 కిస్తులు కానీ 36 కిస్తులు కానీ VLR మేము చెల్లిస్తాము. ప్రతి 3 నెలలకు VLR 3 చెల్లిస్తాము, సకాలంలో మీరు చెల్లించని చెప్పి వడ్డీ లేని రుణాల యొక్క మహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాన్ని మేము గుర్తుందో మర్చిపోయారు మీరు అందరూ. వడ్డీ లేని రుణాలు. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014 నుంచి ఆ కాలంలో ఉండే కాంగ్రెస్ హయాంలో ప్రతి 3 నెలలకు 4 నెలలకు మీకు వడ్డీ పైసలు వస్తుంది. ఎందుకంటే ఆ వడ్డీయే మీ కాపాయం, ఆ వడ్డీయే మీ పొదుపు. సకాలంలో మీరు చెల్లిస్తే ఆ గ్రూప్ అంతా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ మీకు లాభము, వడ్డీ మీకు పొదుపు, వడ్డీ మీకు ధైర్యం. 4 నెలలకు వడ్డీ లేని రుణాలకు వడ్డీ చెల్లించింది మీకు అందించిన చరిత్ర కాంగ్రెస్ ది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకార సంఘాల పరిస్థితి ఏ రకంగా ఉండేను ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంత యాక్టివ్ పొందగలిగినప్పుడు 9.5 సంవత్సరాలు అంటే సంవత్సరం 12 నెలలు, 9 సంవత్సరాలంటే 108 నెలలు, ఇంకా 6 నెలలంటే 114 నెలలు మీరు వడ్డీలు కట్టిరు, లోన్లు తీసుకున్నారు, వడ్డీలు చెల్లించారు, సకాలంలో చెల్లించారు. కానీ మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి అందింది, ఎన్నిసార్లు మీకు గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. 114 నెలలు మనము నెల నెలకు కిస్తీ కడుతున్నాము, వడ్డీ కడుతున్నాము. సర్కారు బాధ్యత ఏంటి? మాకు వడ్డీ పైసలు 3 నెలలకు ఒకసారి మాకు చెల్లించాలి, కనీసం 4 నెలలకు ఒకసారి చెల్లించాలి. కానీ ఎక్కడ 114 నెలలు 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా సర్కారు మాకు వడ్డీ పైసలు అనేవి 3 నెలలకు 4 నెలలకు సంవత్సరానికి కూడా కట్టిన దాఖలాలు లేవు. ఒక్కసారి 2014లో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ 3,75,22 లక్షల రూపాయల చెక్కులు అందుకుంటున్నారు. అమ్మ మీకు శుభమస్తు. తర్వాత బ్యాంకులకి సంబంధించి మంత్రివర్గ ప్రోత్సాహంతో ముందడుగు వేస్తున్న సంగారెడ్డి జిల్లా
స్థాయిలో మరింత ముందడుగు వేయాలని ఈ సందర్భంగా రూపాయల చెక్కును అందులో సనాఫాయిల్ గారు తర్వాత ఫాతిమా గారు ఇంకొకటి సార్ గౌరవనీయులు అదేవిధంగా గౌరవనీయులు ఫైన్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఆభరణాల దుకాణం దొంగతనాన్ని పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1.5 లక్షల నగదు, వెండి బార్లు, వెండి పాదపట్టీలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈరోజు శాంతినగర్ పిఎస్ లిమిట్స్లో జూలై 1 తారీఖున శాంతినగర్ టౌన్లో ఉన్నటువంటి ఒక శ్రీనివాస జ్యువెలరీ షాప్ దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ ఒక దొంగతనం జరగడం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఇమ్మీడియట్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ అదేవిధంగా డిఎస్పీ గారు పుల్లే సార్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టీంని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఫామ్ చేస్తే ఆ టీంలో శాంతినగర్ ఎస్ఐ, అదేవిధంగా మా హెడ్ కానిస్టేబుల్ రంజిత్, అదేవిధంగా ప్రసాద్, అలాగే మా శాంతినగర్ పిఎస్లో ఉన్నటువంటి నవీ రషీద్ వీళ్ళు పెట్టి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. దీని మీద ఎఫర్ట్స్ వీళ్ళు టీమ్ చాలా అంటే ఒక ఎఫర్ట్స్ బాగా పెట్టి వితిన్ 2-3 డేస్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగి ఆ కేసును కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసును డిటెక్ట్లో భాగంగా ఈరోజు ఆ కేసు సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఒక మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి ఒక పర్సన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్ అనేది 4 చేసినారు. 4లో ఒక అఫెండర్ అనేది మా కస్టడీలో ఉన్నాడు. మిగతా రిమైనింగ్ 3 కూడా ఒక ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తులు 3 వాళ్ళ 3 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు ప్రజెంట్. అయితే వాళ్ళ మీద కూడా టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకుంటాం. అయితే ఇప్పుడు మెయిన్ ఎక్స్చేంజ్ దొరికిన దగ్గర ప్రాపర్టీ పోయినటువంటి ప్రాపర్టీని దగ్గర 1.5 lakhs వరకు క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వెండి బార్ దగ్గర 1 kg వరకు ఉంటుంది. 840 అంటే దగ్గర ఒక 5 pairs అంటే 5 జతలు ఉన్న పట్టీలు కూడా అంటే వెండి పట్టీలు అవి కూడా దగ్గర 400 grams వరకు ఉన్నాయి. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు ఇలా అఫెన్స్కి యూజ్ చేసినటువంటి 2 పల్సర్ బైక్ని కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ మా టీము చాలా చాకచక్యంగా ట్యాక్ట్ఫుల్గా బిహేవ్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది. నిజంగా మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా పోలీస్ శాంతినగర్ పోలీస్ అండ్ మా మిగతా సిబ్బంది అందరికీ కూడా మా ఎస్పీ గారి తరఫున అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అఫెన్స్లు అనేవి కామన్ అయితే కాకపోతే వాటిని డిటెక్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టము. కాకపోతే స్కిల్స్ కూడా ఉండాలి. ఆ స్కిల్స్ మా వాళ్ళు కూడా చాలా ట్యాక్ట్ఫుల్ ఆ స్కిల్స్ యూజ్ చేసి డిటెక్ట్ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా వితిన్ ఈ శాంతినగర్ లిమిట్స్లో మినిమం నేను ఆ దగ్గర వచ్చి 1 year అయింది. 1 year కూడా దగ్గర 3-4 అఫెన్స్ అయినాయి. అటెన్షన్ డైవర్షన్ బ్యాంక్ దగ్గర కానీ స్నాచింగ్లో కానీ అదేవిధంగా ATMs దగ్గర కానీ అయితే ప్రతి కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మేమైతే అంతే మా మెయిన్ ఉద్దేశం మేము పబ్లిక్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ మా పోలీస్ తరఫున ఇచ్చే సలహా ఏమిటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హై మెగాపిక్స్ కెమెరాస్ మాత్రం యూజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. పెట్టుకుంటే ఏమైందంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఏదో అనివార్య కారణాలు ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకి దానివల్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా యాజ్ ఎ యాక్ట్ ప్రకారం బిజినెస్ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి ఒక్కరు కూడా కెమెరాస్ యూజ్ చేయాలి. అందరూ యూజ్ చేసి పెట్టాలనేసి మీరు మా తరఫున పబ్లిసిటీ పేపర్లో కూడా వాళ్ళకి ఒక నోట్ ఇస్తే
వాళ్ళు దాన్ని వాళ్ళు పెడతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ పోవడం అంటే ఈజీ, దాన్ని రికవర్ చేయడం అంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి పోకుండా మనం ముందు ప్రివెంట్ చేసుకోవడమే బెటర్. మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తున్నాం. ఎంత ప్రివెంట్ చేసినా జరిగితే అఫెన్స్లు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అఫెన్స్లు జరిగిన తర్వాత దాన్ని ట్యాక్ట్ఫుల్గా డిటెక్ట్ చేయడం అనేది కష్టం. కాకపోతే ఆ ట్యాక్ట్ఫుల్స్ని యూజ్ చేసి మ్యాక్సిమం వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఓకే, మా టీం అందరికీ కూడా మా ఎస్పీ గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువారం సీడ్ కంపెనీలకు వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పత్తి సీడ్ పండించే రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి, బీజేపీ, సిపిఎం, టీఆర్ఎస్, పాలమూరు అధ్యయన వేదిక సంఘాలు మద్దతిచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. సందర్భంగా ధర్నా ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నడిగడ్డలో పత్తి సీడ్ ఉత్పత్తికి అనేక కంపెనీలు పత్తి సీడ్ ఇచ్చి సీడ్ ఉత్పత్తి చేసేవారని, అనేక సంవత్సరాలుగా సీడ్ కంపెనీలు రైతుల కష్టాలని దోచుకున్నారని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే విత్తన పత్తి భాండాగారంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 45,000 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు. దురదృష్టవశాత్తు కంపెనీలకు రైతులకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్లుగా పిలువబడుతున్నారో ఈ ఆర్గనైజర్ల దోపిడీకి గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు దోపిడీకి గురవుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రైతు కమిషన్ విత్తన పత్తి రైతుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి రైతు బాధలు విన్నటువంటి కమిషన్ ఇచ్చినటువంటి హామీలను బుట్టదాఖలు చేసే హామీలను అమలు చేయకుండా మళ్ళీ కూడా ఈరోజు గత సంవత్సరం సంబంధించినటువంటి పేమెంట్ ఇప్పటిదాకా ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఫౌండేషన్ సీడ్ వేసి ఇప్పుడు రేపో మాపో క్రాసింగ్ స్టార్ట్ అయ్యేటువంటి దశలో కేవలము మేము ఎకరాకి కేవలం 2 క్వింటాల్ మీకు కావాల్సినంత ఎంత అవసరం ఉండేనా అంతలో మీరు ఫౌండేషన్ సీడ్ ఇవ్వాల్సి ఉండేగా. కానీ ఇక్కడ ఏం చేసినారంటే మొత్తానికైతే 45,000 ఎకరాలకు పైగా ఇచ్చేసి ఇప్పుడు కేవలం ఎకరాకి 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి రైతులను దగా గురి చేస్తున్నారు. ఇప్పుడే రైతులు ఒక్కొక్క ఎకరాకు ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టి ఈరోజు ఇప్పటికే నష్టాలు ఉన్నటువంటి రైతులు ఇప్పటికే మళ్ళీ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నాము. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తన పత్తి రైతులతో ఈరోజు సమావేశం ఉంటుందని కలెక్టర్ గారు చెప్పినారు. మరి ఇక్కడికి పిలిచిన తర్వాత
లోపల ఆర్గనైజర్లు కంపెనీలు కూర్చోబెట్టినారు కానీ రైతులమైనటువంటి మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని గేట్ల కాడ కూర్చోబెట్టున్నారు. మా సమస్యలు వినడానికి మాకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా గేట్లు వేసేసి వాళ్ళు మాత్రమే లోపల మా బాధ వినకుండా, మా ఆవేదన వినకుండా, మా కష్టాలు వినకుండా రైతుల సమస్యలు మీరు ఎట్లా పరిష్కారం చేస్తారు? రైతుల బాధను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈరోజు రైతుల లోపలికి రావడానికి మీకు వచ్చే ఇబ్బంది ఏమిటి? రైతులు ఏమైనా సాంఘిక విద్రోహ శక్తులా, లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవి ఏమైనా కాదే. ఈరోజు మీరు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రజా ప్రభుత్వం అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాది ప్రజా ప్రభుత్వము, మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ గొప్పగా ఈరోజు మరి రైతులు రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి, సంవత్సరానికి 15,000 కోట్ల వ్యాపారం జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేవలం 40 మంది ఆర్గనైజర్ల చేతులు ఈ మొత్తం వ్యాపారాన్ని పెట్టుకొని ఒక మాఫియాగా ఏర్పడి 40,000 మంది రైతుల జీవితాలతో ఆడుకుంటూ రైతులను అప్పుల పాలు చేస్తూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తూ రైతుల యొక్క భూములను గుంజుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో నాయకులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ స్పందించకుండా మరి అదే కంపెనీలకు, అదే ఆర్గనైజర్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఈ రోజు మీకు అంతగా ఎక్కువగా కావాల్సిన అవసరం లేకుంటే మీరు 1000 ఎకరాలు ఇచ్చే బదులు 500 ఎకరాలు ఇవ్వాల్సి ఉండే. ఈ రోజు మీరు ఎందుకు ఈ రోజు అన్ని 1000 ఎకరాలు ఇచ్చి ఎకరాకి 2 క్వింటాలే తీసుకుంటామని ఎందుకు అంటున్నారు? మీకు అవసరం లేకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు రైతులను ఎందుకు ఈ రోజు మోసం చేస్తున్నారు? కాబట్టి రైతులకు న్యాయం జరగాల, స్పష్టమైన హామీ ఇవ్వాలా, పండించిన పంట మొత్తం కొనుగోలు చేసేలా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా మరి ఈరోజు నడిగడ్డలో మరి ఆర్గనైజర్ దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. పాపం రికార్డు ఇప్పుడున్నటువంటి బ్రోకర్లు, మధ్యవర్తులు, దళారులు, దందలు అంటే కంపెనీలతో కుమ్మక్కై దళారులు మరి రైతులకు ఏం జరుగుతుంది తెలియకుండా ఇవాళ ఎకరాకే 2 క్వింటాలు కొంటామని మరి మిగతా పంట ఎక్కడ పోవాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో నడిగడ్డలో మరి రైతులందరూ కష్టపడతా ఉంటే ఇక్కడ ఓట్లు వేసి గెలిపించినటువంటి నాయకులు ఎక్కడ పోయినారు? ఇవాళ రైతులకు న్యాయం చేసినటువంటి నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఈ ప్రాంతంలో నిరంతరం నాయకులు మరి ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ రైతుకి అన్యాయం జరిగింది, మరి మాట్లాడాల్సింది ఎవరు? ఓట్లు వేపించుకుంది ఎవరు? మరి ఎందుకు వస్తలేదు ఇవాళ ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కంపెనీలతోనే రైతులతోనే ఖచ్చితంగా అగ్రిమెంట్ డైరెక్ట్ ఉండాలి. అది లేని పక్షంలో రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారు. మన రైతు కమిషన్ వచ్చినప్పుడు కూడా చెప్పింది, ఫెయిల్ అయినా పాస్ అయినా డబ్బులు ఇవ్వాలని చెప్పింది. కానీ మరి మన రివ్యూ జరిగినప్పుడు ఆ రిపోర్ట్ ఏమైందని ఇవాళ రైతులంతా అడుగుతున్నారు. కడుపు మండి ఇవాళ స్వచ్ఛందంగా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం పింగోడి గ్రామంలో నిన్న పెద్ద ఎత్తున 1000 మంది రహదారిని దిగ్బంధించితే ఇవాళ ఈ రిజల్ట్ అంటే ఎన్ని పోరాటాలు చేయాలా? మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఇవాళ రైతులు నడి రోడ్డు పైన పెట్టినారు. రైతులు అయ్యో అబ్బో అని ముత్తుకుంటుంటే కూడా ఒక్కడు కూడా పలకరించినటువంటి దిక్కు ఈ ప్రాంతంలో ఉందంటే సిగ్గు చెడ్డని మాట్లాడుతూ ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నుండి పోరాడుతారని డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా టేక్మాల్లో సింగూర్ జలాలు 82 నుండి కిలోమీటర్లు 109 కిలోమీటర్ల వరకు మరియు బ్రాంచ్ కాలువ యొక్క మట్టి తవ్వకం మరియు కట్ట నిర్మాణం, సీఎం అండ్ సిడి పనుల నిర్మాణం, కెనాల్ లైనింగ్, పంప్ హౌస్ నిర్మాణం, సింగూర్ జలాశయానికి 20.00 టీఎంసీ నీటి సరఫరా చేయడానికి ప్రెజర్ మెయిన్లు మరియు 39,000 ఎకరాలకు సాగునీరు మరియు ఆయకట్టు కోసం కాలువ నెట్వర్క్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, సర్వేను ప్రస్తుత ఏజెన్సీకి అప్పగించడం అంటే శ్రీసాయి గణేష్ అసోసియేషన్ 108.50 లక్షల మొత్తానికి పరిపాలన ఆమోదం ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల రైతులకు శుభవార్త. సింగూర్ జలాలకు సంబంధించిన డిపిఆర్ గురించి ఇటీవల దామోదర్ రాజనరసింహ గారికి దృష్టికి తీసుకుపోయినాం. ఈ విషయాన్ని ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో సందిర రూట్లో క్లియర్ కట్గా బండ్లం కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పినాం. మీరు నా పెద్ద బాధ్యత పెడుతున్నారు మీరు టేక్మాల్ మండలం. సరే ఏదైనప్పటికీ మీ మండలం కూడా నా వంతు బాధ్యతగా సింగూర్ జలాలు టేక్మాల్ మండలానికి తరలించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎల్లుపేట మీటింగ్లో ఈ సింగూర్ జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించాడు. దాంట్లో భాగంగానే చిత్తశుద్ధితోని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇటీవల 2 నెలల కింద చర్చించి ఒక రూపం దిద్దుకున్న సందర్భంలో ఈరోజు టేక్మాల్ రైతులందరికీ కూడా శుభం కార్డు పడ్డట్టే. సింగూర్ జలాల విషయంలో టేక్మాల్ మండలానికి 8,000 ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాయి ఏజెన్సీ అసోసియేట్ కంపెనీ ద్వారా 1,08,50,000తోనే వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 9/7/2025 నాడు వాళ్ళు ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పారు. ఆ ఏజెన్సీ వారు అందోల్ మండలం, వట్పల్లి, రేగోడ్, అల్లాదుర్గు, టేక్మాల్ ఈ 5 మండలాలకు సంబంధించిన 40,000 ఎకరాలకు నీరు అందించేటందుకు వీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందివ్వనున్నారు. దీంట్లో భాగంగా టేక్మాల్ మండలానికి శుభమైందంటే హైయెస్ట్ 8,000 ఎకరాలు టేక్మాల్ మండలంకి ఉంది. మరి దీని ద్వారా
మరి గ్రామీణ ప్రాంతమైన టేక్మాల్ మండలం పూర్తిగా మరి 26 తాండాలు ఉన్నాయి. మొత్తం 100% పేద రైతులు ఉన్నారు. ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాల ఉన్న చిన్న రైతులు ఉన్నారు. వారందరూ కూడా 2 పంటలు పండించుకొని తరతరాలకు మరి వాళ్ళ భవిష్యత్తులో యాదుండే విధంగా వారికి ఇంత పెద్ద మన కార్యక్రమం అందించినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఎల్లవేళలా టేక్మాల్ మండలము అన్ని విధాల వారికి సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు సింగూరు జిల్లాల గురించి ఎవరు తీసినా సింగూరు జిల్లాలో ఇవి వచ్చినాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాలు కాలం గడిపిన పార్టీలు ఉన్నాయి. మరి ఈరోజు గెలిచి 18 నెలలు కాబోతుంది. 18 నెలల లోపలనే ఈ కార్యరూపం దాల్చడం అనేది గొప్ప విషయం. అంటే ఒక నాయకుడు ప్రాంతానికి సంబంధించిన రైతుల పట్ల ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు ఎవరంటే మన ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారని సందర్భంగా చెప్పక తప్పదు. మరి అలాంటి నాయకుడికి ఎప్పుడు ఈ మండలం బాసటగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ అభిమానులు కానీ బాసటగా తెలియజేస్తున్నాం. కానీ ఒక ప్రతిపక్షాలకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే ప్రతి దాంట్లో విమర్శించకుండా మంచిని స్వాగతించాలి. నేను వారికి మనవి ఏమిటంటే ఇంత పెద్ద కార్యక్రమం మీరు కూడా అందరు రైతులే ఈ మంచి పని సింగూరు జిల్లాలో టేక్మాల్ మండలానికి రాబోతున్నాయి అనే విషయం మీరు కూడా స్వాగతించి మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించినప్పుడే మండలం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది. కావున వాళ్ళకి నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరొకసారి టేక్మాల్ మండల రైతుల పక్షాన పార్టీ పక్షాన ఇంత పెద్ద కార్యక్రమము టేక్మాల్ మండలికి 8,000 ఎకరాలు నీరు అందించడం అనేది గొప్ప విషయము. మేమందరం కూడా వారి తరఫున ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై దామోదర్ రాజనరసింహ నాయకత్వం వర్ధిల్లాలి. జోగులాంబ గద్వాల జిల్లాలో పండించే 50,000 ఎకరాలలో పండే సీడ్ పత్తి ప్రతి గింజను కంపెనీ యజమానులు కొంటారని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున చేరుకునగా వారికి అఖిలపక్ష నాయకులు మద్దతు పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ సీడ్ కంపెనీ యజమానులతో మాట్లాడి ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనేలా కంపెనీలతో అగ్రిమెంట్ చేస్తారని తెలిపారు. తర్వాత పెసులు, తర్వాత మిక్కిళ్ళు, తర్వాత ఉప్మా రవ్వ, అది గోధుమ రవ్వ అని అంటున్నారు కానీ గోధుమ రవ్వ ఉంది. ఎక్స్పైరీ డేట్ అయిందా ఏమన్నా? ఎక్స్పైరీ డేట్ అయ్యలేదు. కల్తీ వస్తువులు అవి కల్తీ వస్తువులు కాబట్టి ప్రజలు ఎందుకంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉలువలు తీసుకొని చాట్ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఈ కల్తీ ఉలువలు తీసుకొని వెళ్ళి అక్కడ చూస్తే వండడానికి చూస్తే మొత్తం రంగు కలర్ వస్తుంది. దీంట్లో అన్ని వైట్ తర్వాత వేరే వేరే కలర్లు ఉన్నటువంటి ఉలువలు ఉన్నాయి. దీంట్లో రంగు మొత్తం రంగు. ఇక్కడ వచ్చిన అందరూ రైతులకి నమస్కారం. నిన్న మనకి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఏం విషయం అయింది అనేది. మీరు అందరికీ కూడా ఉన్న ఉపాయాలు ఏమంటే మరి మీరు ఏమి పంటలు పెట్టినారో సీడ్ పత్తి ఏం పెట్టినారో దాన్ని కొనడానికి ఎకరానికి 2 క్వింటాలు 4 క్వింటాలు ఇట్లా ఇది లిమిట్ పెడుతున్నారని మీరు అందరూ అపోహలు ఉండేది. కానీ ఈరోజు దానికోసం మనం ప్రతి ఒక్క మన దగ్గర దాదాపు ఒక 35 సీడ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఈ రోజు అయితే మాత్రానికి ఒక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న ఒక 15 కంపెనీలు రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన దాదాపు 35,000 నుంచి 40 ఎకరాలు ఏమి ఇచ్చినారో ప్రతి ఒక్క గింజను కూడా ప్రతి ఒక్క సీడ్ కూడా కొంటామని రిటర్న్లో ఇవ్వడం జరిగినది. సో రిటర్న్లో ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఏమి మనకి పండించినారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పడమే కాకుండా రిటర్న్లో కూడా ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ ఎవరు వచ్చారు అందరి నుంచి కూడా మనం అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్నట్టు అట్లాంటిది ఏమీ లేదు. ఎవరు మీకు అట్లాంటిది ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి, వాళ్ళకి మనం యాక్షన్ తీసుకుంటాం. అందుకోసమే మార్నింగ్ నేను డైరెక్టర్ గారికి కూడా మాట్లాడితే జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అట్లాంటి ఏ కంపెనీ అయినా మనకి తీసుకోలేదంటే వాళ్ళకి మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆర్గనైజర్లు కూడా అందరూ వచ్చినారు. ఇంపార్టెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చినారు. ఏదో ఒక 2 కంపెనీలు మాత్రం ఇట్లా పీకేయడం అని చెప్పినారనేది కూడా మాకు వాస్తవంగా తెలిసింది. అన్ని కంపెనీలు కాకుండా ఒక 3-4 కంపెనీ వాళ్ళు మాత్రం అట్లా చెప్పారన్నారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటిది ఏమీ ఉండదు. గవర్నమెంట్ నుంచి మనం అందుకు ఏం తీసుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నుజివీడ్ అనుకుంటే 5,000 ఎకరాలకి వేసినారంటే నుజివీడ్ 5,000 ఎకరాలకి ఎంత ఇచ్చినామో
5,000 ఎకరాకి ఎన్ని పండించినా కూడా దానిని ఖచ్చితంగా మనం ఖరీదు చేస్తామని రైటింగ్లో తీసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు కంపెనీ రిప్రజెంటేటివ్ తీసుకున్నాము. రేపు వాళ్ళు ఎండి లెవెల్లో లేదంటే చైర్మన్ లెవెల్లో వాళ్ళు అఫీషియల్ ముద్రతో సిగ్నేచర్తో పాటు ఉన్నది ఇవ్వమని మనం చెప్పినాం. ఈ రోజు మాత్రం ఇప్పుడు వచ్చిన వాళ్ళ నుంచి తీసుకున్నాము. రేపు ఎల్లుండిలో మనం వాళ్ళు హైయెస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు వాళ్ళు లెటర్ హెడ్లో వాళ్ళు సిగ్నేచర్ సీల్తో పాటు తీసుకుంటే ఇంకా మీరు పండించినాక ఒక 6-7 నెలల తర్వాత ఏం మనకి పంటలు వస్తే అప్పుడు ఏదైనా కాకుంటే మన గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వీళ్ళందరూ హామీ ఇచ్చి ఖచ్చితంగా రైతు వారీగా మనం డేటా సేకరిస్తున్నాము. రైతు వారీగా మీకు ఎంత ఇచ్చారు ప్రతి ఒక్కటి కూడా కంపెనీ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పినారు గత 30 సంవత్సరం నుంచి ఇది జరుగుతుంది, ఇప్పుడు ఇది కాదు. గత 30 సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఏదున్నా కూడా ఇప్పుడు కూడా మనకు ఖచ్చితంగా కొంటారేమో లేదంటే ఏది చేయాల్సిన అవసరం లేదు, ప్రొటెస్ట్ చేయడం అట్లాంటివి చేయడం లేదు. ప్రభుత్వం తరఫు నుంచి అధికారికంగా మనం అందరికీ పిలిచి మాట్లాడినాము. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కొంటారని చెప్పినారు. మనకు ప్రతి ఒక్క ఉన్న అన్ని ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు, ప్రతి ఒక్క కంపెనీ రిప్రజెంటేటివ్. ఆషాఢ మాసం సందర్భంగా ఎన్టీపీసీ టౌన్షిప్ మహిళలు గురువారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలను సమర్పించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాంగ్రెస్ పార్టీ 24వ డివిజన్ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కొలాని కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ పాల్గొని మహిళలతో కలిసి బోనమెత్తారు. భవానీ మాతల ఆటపాటలతో పోతరాజుల విన్యాసాలతో మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాజీ కార్పొరేటర్ కొలాని కవిత మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రజలు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మళ్లీ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాన్ని నవనిర్మాణం చేసిన ఎమ్మెల్యే సంకల్పం నెరవేరేలా అమ్మవారు చూడాలని కోరుకున్నారు.
చాలా ఆనందంగా ఉంది. ఈ టౌన్షిప్లో ఇంత ఘనంగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ అన్నదమ్ములందరూ తోడయి అందరు కలిసి ముందుకెళ్తా ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ అమ్మవారు తల్లి ఆశీస్సులు మన రామగుండం పైన రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరందరు గెలిపించినందుకు ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేసే బాటలో వెళ్తా ఉన్నాడో మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి. ఇంకా అభివృద్ధి బాటలో ఆయన చేయగలగాలి. ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ అదే పేరు మళ్ళీ మనకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు దిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది. కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో ఈరోజు 3-800 ఫ్యాక్టరీ కానివ్వండి, 230 crores-తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి రాయల్ పామ్, అరెకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నామో ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ ఆన్గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా భవానీ మాతలు పోతురాజులతో డబ్బు చప్పులతో విన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలను సమర్పించుకోవాలి పోషమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి రెడీగా వచ్చింది. అందరూ తయారై రావడం జరిగింది. కరుణదేవుడు కనికరిస్తాడో ఏం లేదో అనుకున్నాం, కానీ దేవుడు కనికరించిండు, మనకు ఆశీస్సులు గురించిండు. పోచమ్మ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరం బోనాలు సమర్పించుకుంటాం, మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మనందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దిగాన మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాతకి బోనం అంటే భోగమని, భోగం అంటే భోజనమని, నిత్యము అన్నం ప్రసాదించి అన్నపూర్ణేశ్వరికి ఈరోజు పోషించే మాతగా పోషమ్మగా ఉన్న అమ్మవారికి మనం బోనం సమర్పిస్తున్నాం. ఈ బోనాన్ని ఋతుమార్తన సందర్భంలో అమ్మవారికి పరమాన్న నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా స్వీకరించిన వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ప్రబలవని ఒక నమ్మకము. శాస్త్రోక్తంగా ఈ డప్పు చప్పుళ్లతోని ఏదైతే ఊరేగింపులాగా చేస్తున్నామో దానివల్ల కూడా శబ్దం వల్ల కూడా ఏవైతే కాలుష్యం ఉంటుందో అదంతా దూరం వెళ్ళిపోతుందని నమ్మకం కూడా. ఈ పసుపుంగలతో ఊరి మీద చేసుకుంటూ వెళ్తే ఏవై భూత భేతాలు కూడా లోపలికి రావని ఒక నమ్మకం కూడా ఉంటుంది. అందుకని బోనాన్ని చేస్తూ ఉంటారు. ఈ బోనం చేయడం అనేది చాలా ఆనందకాయమైనది. మరి ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు వస్తుంది. ఋతు మారుతున్న కాలంలో ఈ పిల్లలు వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి పగలుకున్న వెళ్ళకని కోసం ఈ బోనాన్ని చేస్తూ ఉంటారు. ఈ బోనం సంప్రదించి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని. పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వన మహోత్సవ ద్వారా 4 లక్షల మొక్కలను నాటుదామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో OCP5 మట్టి కుప్పలపై గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే హాజరై ఆర్జీవన్ జీఎంతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా నాటే పచ్చని మొక్కలు చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని ఇస్తాయని అన్నారు. రామగుండం ప్రాంతం సింగరేణి, NTPC, RFCL లాంటి పరిశ్రమలతో కూడుకుందని ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం నుండి రక్షణ ఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వన మహోత్సవ ద్వారా 4 లక్షల మొక్కలను నాటుదామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో OCP5 మట్టి కుప్పలపై గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే హాజరై ఆర్జీవన్ జీఎంతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా నాటే పచ్చని మొక్కలు చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని ఇస్తాయని అన్నారు. రామగుండం
ప్రాంతం సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ లాంటి పరిశ్రమలతో కూడుకుందని, ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం నుండి రక్షణ ఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అందరూ ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్కరు ఉండాలి. ప్లీజ్ ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఒకరు ఉండాలి. పరిరక్షణ ప్రతిజ్ఞ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ. భావితరాల వారికి సుసంపన్నమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. ఇందుకై నా వంతు కృషిగా మన చుట్టూ వృక్షాలను పెంచడము, వాటిని రక్షించడము మరియు గాలి, నీరు, భూమిని కలుషితము కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా వన మహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. ఒకటే చాలు. ఫోటో మంచిగా కిషోర్ ఫోటో తీపను. సార్ 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 అది వేసుకోవడం ఫోటోగ్రాఫర్ జై సింగరేణి. బంధువులారా, మీరందరూ నన్ను ఇక్కడ అధికారికంగా పనిచేసే అవకాశం ఇచ్చినారు. మీరందరూ కూడా గర్వపడే విధంగా పనిచేస్తున్నానని అనుకుంటా ఉన్నా. పనిచేస్తున్నానా? మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తా ఉన్నాడు చెప్పాలా? కార్మిక బంధువులు అందరూ కూడా
గర్వపడుతున్నారా ఓటేసినందుకు? బలంగా మద్దతు పలికినందుకు? ఏ అక్కలు? అవునా? ధన్యవాదాలు. ఈరోజు ఈ నగర అభివృద్ధి కొరకు సింగరేణి నగరం మనది. అటు చూస్తే ఎన్టీపీసీ, ఇంకో వైపు చూస్తే ఆర్ఎస్సిఎల్, ఇంకో వైపు చూస్తే జెన్కో, అంకా ముందు పోతే సిమెంట్, ఇటు పోతే గోదావరి, అటు దిక్కుపోయినా కూడా మనకు సంబంధించిన ఇండస్ట్రీసే. ఇవాళ సింగరేణి నగరం గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందలగడ్డ అవుతా ఉంటే బాధ అయింది. ఇదే ఓపెన్ కాస్ట్ గడ్డ, ఈడ బావి లోపలికి పోయేది అలా 120 మీటర్లు పైకి వచ్చినాం. 4 కిలోమీటర్లు బావి లోపలికి పోయే వాళ్ళం 120 మీటర్లు పైకి వచ్చి నిలబడి మాట్లాడుతా ఉన్నాం. దీనికి నేను వ్యతిరేకంగా ఉండే పోరాటం చేసిన 2000 మంది పోలీసులు పెట్టి అరెస్ట్ చేసి మీడియా మిత్రులు సాక్ష్యం. కానీ ఏం చేయలేకపోయినాం. ఆ దొర ఎవరి దగ్గర రానియలే, దొర బానిసలు. కానీ కార్యాచరణ కొనసాగింది, బాయ్ అయింది, గుట్ట కూడా వచ్చింది, బొగ్గు దూరం అయిపోయింది. ఇక బ్లాస్టింగ్లు కూడా కొంచెం తగ్గినట్టున్నాయి. దీన్ని కొనసాగించాలి. మన కార్మికుల కొరకు, మన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కొరకి, సింగరేణిని కాపాడడానికి, దేశానికి వెలుగునేయడానికి ఇప్పుడు ఆపే పరిస్థితులు లేవు. కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో వచ్చే కాలుష్యాన్ని నివారించాలి. ఈ ప్రాంతంలో బొగ్గులతో పాటు పచ్చదనాన్ని పెంచాలి. మన కార్మికుల కుటుంబాలు, మనపై ఆధారపడ్డటువంటి కుటుంబాలు, ఈ నగరంలో నివసించే కుటుంబాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా 4 లక్షల మొక్కలు నాటాలని బలరాం నాయక్ గారు, మరి చీఫ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మేము మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మైనింగ్ ఏరియా ఉందో శాసనసభ్యులు భాగస్వాములు కావాలి. శాసనసభ్యులే కాదు, కార్మికులతో మమేకమై ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తాను. వెంబటే లలిత్ కుమార్ గారితో మాట్లాడి ఇక్కడున్న సోదరుడు ఫారెస్ట్ సంబంధించిన అధికారి కరుణ గారికి నేను వారితో పిలిచి మాట్లాడడం జరిగింది. కరుణ గారు, మీరు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు, కానీ ఈసారి పెద్ద ఎత్తున చేద్దాం. ప్రతి ఒక్క కార్మికుడిని, కాంట్రాక్ట్ కార్మికుడిని, మా రాజకీయ నాయకులను, మీడియా మిత్రులను, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేద్దాం. ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనే కాదు, ఇక్కడున్న ఏ నాయకుడు కూడా ఇంత పైకి ఇప్పటివరకు రాలే కావచ్చు. ఎవరు వచ్చినా గేట్ల మీదకి వస్తాం, కార్మికులకు దండం పెడతాం, పోతాం. నేనైతే అండర్ గ్రౌండ్ మైన్లకు ఒక 6-7 సార్లు దిగిన. ఓపెన్ తలా ఒక్క మాటాలు, ఇంటికి ఒక్క మొక్క నాటాలి. రామగుండము ఇంతకు ముందు చేసినట్టు కాదు, దీన్ని పచ్చని రామగుండం లాగా వేయాలి. ఊరంతా మొక్కలతో ఉండాలి. సారు స్టేడియం నుంచి చూసినప్పుడల్లా నాకు చూపెట్టేవాళ్ళు ఇక్కడ. ఇవాళ చూపెట్టిన పైనుంచి స్టేడియం ఈరోజు సార్లు చూపెట్టాను. ఇది ఇట్లా ఇది గోధుమ రంగులో కాదు, పచ్చగా మార్చాలి లలిత్ కుమార్ జిఎం గారు అని సారు మాకు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ సంవత్సరము ఎమ్మెల్యే గారు, అట్లే మన గౌరవ సీఎం గారు మన ఏరియాకు 4 లక్షల మొక్కలు నాటాలని మనకి టార్గెట్ ఇచ్చినారు. మనందరం రెడీనా? సింగరేణి రెడీయా? తప్పనిసరిగా చేద్దాం. కొంచెం వర్షాకాలం వల్ల ఇదేం అయినా కానీ ఈ సంవత్సరం ఎట్లన్నా చేసి
మేడిపల్లిలో మిగిలిన ప్రాంతాన్ని, ఇది 120 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇప్పుడు ఇది ఫైనల్, ఇంతకంటే ముందు మనం మట్టి నింపుకోము. దీన్ని మొత్తం వచ్చే సంవత్సరాలుగా మార్చాలని సారు దీనికి మనకి ఆదేశించడం జరిగారు. వచ్చే సంవత్సరాలుగా దీన్ని మార్చేస్తాం సార్. మరొకసారి మిమ్మల్ని చూపెట్టి మళ్ళా వచ్చే సంవత్సరం ఈ అందరి మళ్ళీ కోన మహోత్సవంలో దీన్ని ముఖ్యంగా మారుస్తాం. ఇది కాకుండా ఈ యొక్క మనందరి యొక్క కృషితోనే OC5 గని అనేది ఏర్పడ్డది. RG1 ఏరియా కానీ రామగుండం కానీ ఈ రోజు ఇన్ని రకాల ఉద్యోగాల కల్పనకు కానీ ఇంత ముందంటే OC5 మన గని పెట్టుకోవడం వల్ల మిగిలిన భూగర్భ గని నడవడం వల్ల అవుతున్నది. OC5 గనిలో ఈ యొక్క చుట్టుపక్కల ఫైవింగ్లు అనేది విఠల్ నగర్ అయితే తిలక్ నగర్ అయితే ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ చేసిన యూనియన్ నాయకులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఈ బావి ఈ రోజు నడుస్తుంది. మనము RG1 ఏరియాలో OC5 అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని సహకరించినందుకు, ఇంత సహకరించినందుకు గాను మనం ఊరికి చేయాలి అని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉరికి రోడ్లు ఉన్నాయి. ఇది రామగుండం అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఎవరైనా రావాలంటే బజార్లో వచ్చి కొనుక్కోవాలంటే ఉరికి ఉన్నాయి. బండి పార్కింగ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అట్లా కాదు, వెడల్పు చేయాలి, సౌకర్యవంతంగా రావాలి. ఇక ఫ్యామిలీతో ఏదైనా కుటుంబం అటు రావాలంటే అక్కడ రావాలి, బండి పార్కింగ్ చేసుకోవాలి, సంతోషంగా గడిపోయేటట్టుగా మన గోదావరికి ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేయాలి. ఇది ఎప్పటికీ ఉండాలన్న కృషితోని 15 కోట్లతోని ఆల్రెడీ మన షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొదలైనవి చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం సార్. అప్పుడు రోడ్లు వెడల్పు కూడా అవుతాయి. ఇది కాకుండా మరొక 7 కోట్లతో చేసి పార్కింగ్ ప్లేసులు కూడా అక్కడ చేయమని చెప్పడం జరిగింది. ఇది కాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా లోకల్ ప్రాంత ఉద్యోగులకు మొన్ననే ఇంకొక బ్యాచ్ పంపినాం. అమ్మాయిలు కూడా మేము ఎందులో తిరగబోతాం, ఇందులో కూడా మేము వెనుకకు తగ్గమని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇటు జగిత్యాలలో ట్రైనింగ్ కోసం మొన్ననే పంపడం జరిగింది సార్ మీ యొక్క ఆదేశానుసారం. దీనికి చాలా సంతోషం. మన ప్రాంత యువతకు మీరు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని చెప్పినందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన తిలక్ నగర్ తొందరలోనే 120 మందితోని బ్యాచ్లతోని మళ్ళా 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ గ్యారంటీ మన దగ్గర చేసిందంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100% జాబ్ గ్యారంటీ పెట్టాలని చేసారు. అట్లనే ఉద్యోగాల కల్పన నడుస్తుంది. ఇది కాక నర్సింగ్ కాలేజ్ తెచ్చారు. మనము ఇక్కడ విఠల్ నగర్ తిలక్ నగర్ ఏరియాలలో మన ప్రాంత పిల్లలు ఎంతో మంది నర్సింగ్ కాలేజ్ చేసుకొని ఉద్యోగాలు చేయబోతున్నారు. రోడ్లు 24 కిలోమీటర్లు 6 కోట్లతో ఆల్రెడీ రోడ్లు చేసి ఎంతో మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు సార్. ఎన్నో ఏళ్ల నుంచి కాని పనిని సంవత్సరం కృషితోని తీసుకొచ్చే రోడ్లు మంచిగా అవుతున్నాయని ఎంతో మంది కాలనీలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది కాక మరిన్ని ఎన్నో పనులు చేసి సింగరేణి యొక్క సౌజన్యంతో సింగరేణి యొక్క సహకారంతో రామగుండాన్ని మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్న, కార్పొరేషన్ తీర్చిదిద్దాలన్న మీ యొక్క ప్రయత్నము మేము తప్పనిగా మీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకుపోతాం. ఇది కాక ఇటు OC5 నడుస్తున్నదంటే ఇటువైపు జనగామ, సుందిల్ల, ముత్యాల, సింగిరెడ్డిపల్లి వీరి గ్రామస్తుల యొక్క సహకారం కూడా ఎంతో ఉన్నది. వారు చేపట్టే ఈ రోజు OC5 నడుస్తున్నది. వారికి కూడా గత సంవత్సరం నుంచి మొదలుపెట్టి 3 కోట్లతోని అభివృద్ధి పనులు CC రోడ్డు అయితే మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మేరకు వారికి బ్రిడ్జి లేదంటే 70 లక్షలతోని బ్రిడ్జి శాంక్షన్ అవుతారు. తొందరలోనే జనగామకు బ్రిడ్జి అవుతుంది. మీరున్నట్టుగా CC రోడ్లు అవుతాయి. అటు RO ప్లాంట్లు కానీ మిగిలినవన్నీ కూడా మీ యొక్క దాని ప్రకారం మా పనులు ముందరపోతున్నాయి. ఇదే రకంగా ఒక సంస్థ, సింగరేణి సంస్థ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరి యొక్క నిన్న ఒక మాట చెప్పారు ఎమ్మెల్యే గారు, ఈ యొక్క భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరు భాగం కావాలి. రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం కావాలి. సింగరేణి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం కావాలి. ఒక ఎంప్లాయీ, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి ఒక్క అందరూ కావాలి. చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావాలి. దానికి ప్రతిఫలంగా సింగరేణి సంస్థ సపరేట్ సంస్థ కాదు, ప్రజల సంస్థ. ప్రజలకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చడంలో సింగరేణి ముందుండాలి. ఇది ఇట్లనే ముందుకు సాగుతుందని మీ యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతుంది సార్. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన మంత్రి. 2 పంటల క్రాప్ హాలిడే తర్వాత నీటిని విడుదల చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ.
పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గా మండలంలో విస్తృతంగా పర్యటించారు. అంతర్గా మండలం మధ్యకాల గ్రామంలోని ఇళ్ల నిర్మాణ పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పొట్యాల గ్రామంలోని ఎంబీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. I think other programs in the complex meeting. There are 40 members. Now, next one is 9 quarter after. So, last time seniors వాళ్ళకన్నా చాలా బాగా కావాలి. ఈ 10th ప్రాపర్ అంటే తర్వాత ఇదే తర్వాత ఇదే ఇదే మనం చూడాలంటే ఇంటర్నల్ ఇబ్బంది మంచి కాలేజ్ ఇంకా ఎక్కువ ఈ నెక్స్ట్ 8 months ప్రాపర్ చదువుతుంది. తర్వాత అందరూ 9 months డేటా తర్వాత చాలా ఈజీ లేదు అంటే కాలేజ్ మంచి కాలేజ్ తర్వాత మంచి దాని మంచి చేశారంటే మంచి జాబ్ సో ఇది స్టెప్ ఇస్తాను. నాట్ మీ మిగతా ఫ్రెండ్స్ తీసుకుంటే మీ విలేజ్లో మీ అదర్ వేరే వాళ్ళ నుంచి నాట్ గెట్ క్యారీ. గోదావరికని అడ్డగుంటపల్లిలో హృదయ విదారకర దృశ్యం చోటు చేసుకుంది. ఈ దృశ్యం చూసిన పలువురిని కలిచివేసింది, బాధను తెచ్చిపెట్టింది. ఈ దృశ్యం చూడటానికి జనం అక్కడికి చేరుకున్నారు. అడ్డగుంటపల్లిలోని ఓ స్కూల్కి దగ్గరగా కొన్నేళ్లుగా ఓ చింత చెట్టు ఉంది. ఈ చెట్టు మీదకు వలస పక్షులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ రోడ్డు వెడల్పు క్రమంలో అడ్డుగా ఉన్న ఈ చెట్టును నగరపాలక సంస్థ కొట్టేసింది. గూడు చెదరడంతో ఈ చెట్టు మీద తలదాచుకున్న వందలాది వలస పక్షులు, కొంగలు చెల్లా చెదరయ్యాయి. పక్కన చెట్ల మీదకి కొంగలు వెళ్లినప్పటికీ పిల్ల పక్షులు మాత్రం ఎటు వెళ్లాలో తెలియక చెట్ల పొదలకు చేరుకున్నాయి. చాలా పక్షులు చనిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికుల అధికారులకు సమాచారం ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.